ఉగ్రవాదుల పాశవిక చర్య 27 మంది పర్యాటకులు మృతి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 27 మంది పర్యాటకులకు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలకపల్లి మండల కేంద్రంలో ఉగ్రవాదుల దాడుల్లో 27 మంది పర్యాటకుల ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం తెలకపల్లి హిందూ బంధువులు అంబేద్కర్ చౌరస్తా నుండి నెహ్రూ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. హిందూ బంధువులు దేశం కోసం మాట్లాడిన మాటలు వారి మాటల్లోనే విందాం. నిన్న జరిగిన ఏదైతే మరణకాండ ఉందో చాలా బాధాకరం. అది తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఈ రకమైన చర్యలకు వాళ్ళు తెగొంచి పాల్పడుకుంటూ పోతుంటే భారతదేశంలో మనము నిద్ర వ్యవస్థలో ఉన్నాం. మనము మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు ఇవాళ మనం అనుకుంటున్నాం నా వరకు రాలేదు కదా అని చెప్పి ఎంతో ఆలోచనతో మనం ఉన్నాం. కానీ రేపు రాబోయే రోజులు ఈరోజు నిన్న అక్కడ జరిగింది, రేపు మన తాన జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ బంధువులారా మనమందరం మేల్కొనాలి. ఏ కులానికో ఏ వర్గానికో సంబంధించినది కాదు, ఓ రాజకీయానికి సంబంధించినది కాదు. ఇది హిందువులకు టెర్రరిస్టులకు జరుగుతున్న సమస్య. మన భారతదేశంలో ఏదైతే ఈ కుల విపక్ష దాడులు జరుగుతున్నాయో వాటిని నిర్మూలించేందుకు మనమందరం భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ దీనికి సన్నద్ధమై రేపు రాబోయే ఇట్లాంటి ఘటనలకు మనమందరము సహకరించి మన వంతుగా భారతదేశానికి మేము కూడా చేదోడు వాదోడుగా ఉంటాము, మా వంతు మేము శక్తి చూపించుకుంటాం అనే విధంగా మనం ముందుకు సాగాలి. కానీ పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం, జమ్మూ కాశ్మీర్లో చూస్తున్నాం, ఆడ ఏ కులం అనేది చూడట్లేదు. హిందువు అనే ఒక నినాదంతో ఇవాళ ఒక ఇంట్లో మీరు చూసింటారు అందరు సోషల్ మీడియాలో, అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఉన్న ఇంట్లో కూడా నిర్దాక్షిణ్యంగా ఆడపిల్లలని చూడకుండా చంపుతున్న వైనం మనం ఎంతోమంది చూస్తున్నాం. కాబట్టి హిందూ బంధువులారా మనము ఇక్కడనైనా నిద్ర వ్యవస్థ నుండి బయటకు వచ్చి మన దేశాన్ని మన సంపదను మనము కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాల్లో భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీనికి బాధ్యత వహించి ముందుకు రావాలని కోరుతున్నా. ఒక వర్గం పేరు చెప్పడం కాదు, అందరూ భారత భూమిపైన నివసిస్తున్నారు, భారత భూమాత పైన పండించుకొని తింటున్నాం, భారతదేశంలో బతుకుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయునిగానే భావించాలి. కొందరు అక్కడ పాకిస్తాన్ నుంచో ఉగ్రవాదులకు ఇక్కడ గ్రామాల్లో కూడా స్థావరాలు ఉన్నాయి, ఇక్కడ జరిగే కార్యక్రమాలు చేరవేస్తున్నారు. అలాంటి కార్యక్రమాలు నిర్ధారణకు వస్తే నిర్దాక్షిణ్యంగా ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నావో ఆ పరిస్థితులు ఇక్కడ కూడా పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మలుసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు భారత భూభాగంలో చొరబడి హిందువులపై దాడి చేసిన ఉగ్రవాదులను భారత ప్రభుత్వం కఠినంగా చర్య తీసుకోవాలని, వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ను ప్రపంచ పటంని లేకుండా చేసే విధంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఒక భారతీయునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దేశానికి
సమస్య వచ్చినప్పుడు అందరం ఒక వేదిక మీదకి వచ్చి దాన్ని ముక్తకంఠంతో మనం సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. ఇలా చాలా బాధాకరం. అక్కడ జరిగిన వీడియో చూస్తుంటే అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే చెప్పలేంత బాధ అనిపిస్తుంది. మనము దూరం నుండి చూసిన ఒక వీడియోలోకి ఏమైనా ఎంత బాధ అనిపిస్తే ప్రత్యక్షంగా ఆ యొక్క సమస్యను దగ్గర నుండి చూసిన వారు ఎంత బాధపడుతుండ్రో ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క చొరబాటుకు సహకరిస్తున్న పాకిస్తాన్ను ప్రపంచ పటంలోనే లేకుండా కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం మన భారత ప్రభుత్వానికి ఉంది. మనందరం సహకరించవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ తెలియజేసుకుంటాం. జై భారత్ మాతా, జై హింద్. बोलो भारत माता की जय जय बोलो भारत माता की जय విధ్వంసాలు ఎప్పుడు కూడా మనం స్వాగతించాల్సినవి కావు. ఏదైనా సమస్య ఉంటే సమస్య పరిష్కారం కోసం అనేక రకాలుగా పోరాటాలు చేసుకునే రూపాలు నిర్దిష్టమై ఉన్నాయి. వాళ్ళు విభజన కావాలనుకున్నా, లేకపోతే ఇంకేమైనా రాయితీలు కావాలనుకున్నా, ఇంకా ఎలాంటి వసతులు కావాలనుకున్నా కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు అలాంటి అవసరం ఉన్న అందరినీ జమ చేసుకొని కూడగట్టుకొని నిరసన తెలియజేయచ్చు, ధర్నాలు చేయొచ్చు, హర్తాలు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ అకారణంగా ఆ సమస్యకు సంబంధం లేని యాత్రికులను ఒక హిందూ అనే పేరుతోటి కానీ ఇంకే పేరుతోటైనా సరే రాక్షసంగా చంపడం అనేది మనం అందరం కూడా భారతీయులుగా, మనుషులుగా ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా అది తప్పే. అకారణంగా సంబంధం లేని వాళ్ళను రాక్షసంతో చంపడం అనేది నీచాతిరీచమైన పద్ధతుల్లో ఒక రాక్షసులాగా ప్రవర్తిస్తూ చంపడం అనేది మనం అందరం ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. అది ఎవరన్నా కావచ్చు. మనం ఎవరి దేవుడిని కించపరుస్తలేము. మన దేవుడు వాళ్ళకి ఏం అన్యాయం చేయలే. మన నమ్మకం మనకుండొచ్చు, వారి నమ్మకం వారికి ఉండొచ్చు. ఎవరి నమ్మకాలు వాళ్ళకు విలువైనవి. అంత మాత్రాన సంబంధం లేని వాళ్ళని చంపడం అనేది మాత్రం చాలా నీచమైన పని, పిరికి పందల చర్య కూడా అది. ఎందుకంటే ఒకవేళ విభజన కావాలనుకుంటే భారత ప్రభుత్వంతో కొట్లాడాలి. అది న్యాయం అయితే సుప్రీంకోర్టు ఉంటుంది. దాని ప్రకారంగా పార్లమెంట్లో తీర్మానం అయ్యి అది విభజన జరుగుతుంది. అది రాజ్యాంగంలో మనకు అన్ని హక్కులు ఉన్నాయి. ఆ రాజ్యాంగం ప్రకారమే మనం వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడడం నిజంగా కూడా ఒక మనిషితత్వం కాదు, మానవీయత కాదు, రాక్షసతత్వం. రాక్షసులను చెండాడాల్సిన అవసరం ఉంది. అయితే మనకు ప్రభుత్వం ఉంది, మనం భారతీయులం, భారత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ పరంగా మనం నిరసన తెలియజేస్తున్నాం. అంత మాత్రాన మనం కత్తులు కటార్లు తీసుకొని మనం వాళ్ళ మీద పోతలేం. ఒక రక్షణ కవచం ఉంది, భారతదేశం ఉంది, రాజ్యాంగం ఉంది, యంత్రాంగం ఉంది. వాళ్ళు వాళ్ళ మొత్తం శక్తిని అంతా కూడా ఇలాంటి నికృష్టమైన రాక్షసుల మీద ప్రయోగించి ఎక్కడికక్కడ అణిచేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. భారత ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా ఇట్లాంటి దుశ్చర్యలు జరగకుండా ఒక వాతావరణం తీసుకురావాలంటే ఈ రకంగా పాల్గొన్న వాళ్ళను ఎంత క్రూరంగా అంటే అంత క్రూరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మనమందరం నిరసన తెలియజేస్తూనే, ఖండిస్తూనే ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. సంఘటన భారతదేశంలో పెద్ద మొత్తంలో చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి సంఘటన గతంలో జరిగిన విధంగా దానికి ప్రతీకారం తీర్చుకున్నాం ప్రభుత్వం. మనం మరి ఇప్పుడు విధంగా అదేవిధంగా ఖచ్చితంగా చర్య తీసుకుంటూ వాళ్ళను మనం ఒక్కరు మన 28 మందికి చంపారు. కానీ మనం అంతకు డబ్బులు చంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేశ ప్రభుత్వాన్ని, అందరి కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించుకుని ముందుకు పోయి వాళ్ళకి ఎలాంటి సహకారాలు చేయకుండా గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇట్లా సహకరించినా అని పక్కెట్టి వాళ్ళని ఏ విధంగా అయితే మనలను ఏ విధంగా అయితే ఏరి చంపిర్రు అదేవిధంగా వాళ్ళని ఖచ్చితంగా చంపేసుకుంటూ మేము భారతీయులం అనేది మన జెండా అనేది ఆడ వాటి చూయించి పాకిస్తాన్లో నిలబెట్టాలని మా తెలంగాణ మన భారతదేశంలో కోరిక.
కోరికకు మీరేసి ఖచ్చితంగా కోరిక నెరవేరే విధంగా ఈ ప్రజలందరూ మన భారతీయులందరూ ఒక్కటి ఏకమై ఖచ్చితంగా ఈ కోరికని మీరేసుకుంటే అందరి అదే విధంగా పోయి సహకరించి ఇట్లకెళ్ళి ఇట్లా చూసేటోళ్ళకు కొందరు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ భారతీయులు కారా? వీళ్ళందరూ భారతీయులే కదా. ఇక్కడ ఉన్న ఒక ముస్లిమ్స్లు ఉన్నారు, వీళ్ళందరూ భారతీయులే కదా. వీళ్ళందరూ ఇట్లా ఖచ్చితంగా రావాలి. మేము భారతీయులు కాబట్టి మేము భారతదేశంలో బతున్నాం. ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ సహకరించాలి. ఇట్లకెళ్ళి వచ్చిన ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు తెలకపిల్ల ఉన్నారు. ప్రతి అక్కడ ఏం ధరినా అని వాళ్ళు సహకరించకుండా మనకు భారతదేశానికి సహకరించుకుంటూ ప్రతి దాంట్లో పాల్గొనాలని ఇటు ఎవరున్నా అని ముస్లిమ్స్ కానీ ఎవరు కానీ మనకు వచ్చి సహకరించుకుంటూ ఇక్కడ బతున్నారు కాబట్టి అదేవిధంగా మనం ఇక్కడ ఉన్నారు కాబట్టి మనకు సహకరించాలి, భారతీయులకు సహకరించాలని కోరుకుంటూ వాళ్ళని కఠినంగా చర్య తీసుకొని వాళ్ళ కేసులు పెట్టాలని కోరేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకున్నాం.